ఎంతటి భాగ్యమయా గురుదర్శనం, ఎంతటి భాగ్యమయా అభయానంద, ఎంతటి భాగ్యమయా. మనిషి చనిపోయిన తర్వాత ఈ ఆత్మ అనేది వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటారు. అది గురుబోధ ద్వారా, కృష్ణ ప్రభుల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే అలా రెండేమి ఉండదు, ఒకటని నాకు అర్థమైంది. కానీ అంటే అడిగిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది నాకు రావట్లేదు. అంటే దాన్ని ఎలాగా అనేది చెప్పలేకపోతున్నాను. మనిషి చనిపోయిన తర్వాత యాడికి పోతాడు, అదేనా? రీసౌండ్ వస్తుంది, తలపట్లేసే, అంతేనా? మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడని కాదండి. ఇప్పుడు ఆ ఆత్మ ఇందులో ఒకడు ఉన్నాడు, ఉండటం వల్లే అది వెళ్ళిపోతే ఇది శవంగా ఉంటుంది అని బాహ్యంగా అంటున్నారు. అవన్నీ మనం కల్పించుకున్నవే. కృష్ణ ప్రభువులు రెండు ఒక్కటే, అది ఇది ఒకటే అని అది ఎక్కడ ఏమని చెప్తారో చెప్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనొక్కటి నేనొక్కట కృష్ణ ప్రభువులు చెప్పారు, రెండు ఒక్కటే కదా. నువ్వు మళ్ళీ అదొకటి ఇదొకటి అని చూద్దాం, అదొకసారి చూద్దాం. మనిషి చనిపోయిన తర్వాత జీవుడు వేరే దేహంలో ప్రవేశిస్తాడని అంటూ ఉంటారు కదా, అదే కదా నాన్నగారు అడిగింది కూడా అదే. వేరే దేహంలో ప్రవేశిస్తాడా, సొక్కాయ వదిలినట్టు అడిగారు. అట్లాంటిది దేవుళ్ళు ప్రవేశిస్తాడనేది చాలా విషయం. ఎక్కడికి పోతాడు, ఏమవుతుంది? ఆడు ఉండటం వల్లే కదా మాట్లాడుతున్నాడు. అది లేడు అంటే ఎలాగా చెప్తానండి. అది వాడుండటం వల్ల మాట్లాడుతున్నాననేటువంటి వాడెవరో తెలుసుకోవాలి ఫస్ట్. అది తెలుసుకోవడానికి మనకు సూచన చేశారు, మీరే చెప్తున్నారు. నేనొక్కటి నేనొక్కటా, అంతేనా? నేను నేను వేరువేరా ఒకటేనా ముందు డిసైడ్ చేయాలి. నేని మాటలను విడిచి నిన్ను నీ తనువు రోజు అదేంది, నేనొక్కటి నేనొక్కటా, నే నీ మాటలను విడిచి నిన్ను నీ తనువు, అంతేనా? నిన్ను నీ తనువును ఒకే వస్తువుగా భావించాలి. అది జడచేతనము. జడచేతనము భ్రమ. జడచేతనములో చావు పుట్టుకల భ్రమ ఉంటుంది. జడచేతనములో చావు పుట్టుకల భ్రమ ఉంటుంది. ఎందుకు? పుట్టినానని మంది భ్రాంతి కల్పించారు. అంతటా ఏకాత్మ ప్రకారం ములుగుచ్చ సందు లేకుండా ఉండే వస్తువు ఒకటే అయినా ఈ యొక్క ద్వయాత్మ ద్వంద్వ భావంలో నాకంటే వేరుగా మరొకరిని గుర్తించి భవబంధాలు కల్పించుకున్నాం కాబట్టి దాన్ని పోగొట్టడం కోసం నేను మేనులను వేరువేరుగా చెప్పారు. అది కర్మ సిద్ధాంతంలో చెప్పారు. నేను మేనులను వేరుగా చెప్పినప్పటికీ నేను అనేది రెండు కలిసి ఒకే అబద్ధపు గుర్తు. అబద్ధపు గుర్తు అబద్ధం అని తెలిసిన తర్వాత నేను పుట్టనే లేదని నీకు స్పష్టంగా రుజువైన తరువాత నీకు చావు అనేది వర్తించదు అసలు. కాబట్టి చనిపోయిన తర్వాత సొక్కాయి మార్చుకోవడం ఇవంతా కూడా కేవలం ఆయా తరగతిలో ఆ ఎదగకుండా ఉండే వాళ్ళని ఉద్దేశించి చెప్పిందే. మీకు తెలుసు మందబుద్ధులకు మరో 3 శ్లోకాలు అని చెప్పారు. మందబుద్ధులకు మరో 3 శ్లోకాలు. ఎందుకంటే భగవద్గీతలో ఉందండి, అది ఏమంటారు, చనిపోయిన వాడు పుడతాడు, పుట్టినవాడు మళ్ళీ చచ్చిపోతాడు అనేటువంటి ఆ 3 శ్లోకాలు మాత్రం ఎందుకు చెప్పారంటే మందబుద్ధులకు. అంటే ఏకాత్మను నిన్నే మనం అడిగాము చాలా మంది, ఒకేసారి పరిపూర్ణ బోధ చెప్పేస్తే మాకు తెలియదు కదా అనేటువంటి వాళ్లకు, సరేనైనా నువ్వు చెప్పినట్టే చావు పుట్టుకల మనిషికి ఉండాలని తెలుసుకుందాం కావాలంటే. అలా తెలుసుకున్నప్పుడు మాత్రం
పుట్టిన వాడిని చావుపుట్టుకు లేవండి, నీకోసం చెప్తున్నాను. అధశ్చైనం, ఒకవేళ నువ్వు అడిగినట్లు మనిషి పుడతాడు సస్తాడు అని భావించినప్పటికీ ఇఫ్ అని పనిచేస్తుంది అక్కడ. అయినప్పటికీ మనిషిని చావకుండా నువ్వు కాపాడు చూద్దాం, నీ వల్ల అవుతుంది. అందుకని అసలు చావే లేదని తెలిసిన వాడికి మరణ భయం ఉండదు. చావు ఉంది అని నమ్మిన వాడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? అనివార్యము. సంయోగము ఖచ్చితంగా వియోగం చెందుతుంది. కలిసిన ప్రతి వస్తువు విడిపోతుంది. మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ప్రతి వస్తువు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతిదీ ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, ఎప్పటికో ఒకరోజు కంప్లీట్గా శిథిలమై మళ్ళీ పంచభూతాల్లో కలుస్తుంది. కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రెండు ఒకటేననేది కన్ఫర్మ్. నేను ఒక్కటే, అందులో అనుమానమే లేదు. నన్ను విడిచి నేను ఉండదు, నేను విడిచి నన్ను ఉండదు. ఈ రెండు కానటువంటి నేనే ఇప్పుడు నిర్వాణ ప్రక్రమంలో మనం చూసింది. నేను కానటువంటిది అంతటా ఉండేది. అది తెలిసిన వెంటనే ఇది దూరం అయిపోతుంది. ఎట్లా అంటే నిద్రపోయిన వెంటనే నిద్రపోయిన వాడు ఉండడు అక్కడికి. గాఢ నిద్ర లాంటి మెలకువలో ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే మేలుకుంటే ప్రబోధ సమయే, గురువు గారు బోధిస్తున్న సమయంలోనే తెలిసిపోతే తెల్లారిపోయిన తర్వాత చీకటి పోతుంది, ఉండదా? అది పోతుందంటే అది మళ్ళీ వస్తుంది. అది దీని ప్రకారం చేస్తే పోతుంది వస్తున్నాడు. తెల్లారిపోయిన తర్వాత అంటే జనన మరణాల నుంచి నీకు తెల్లారిన తర్వాత జననమే ఉండదు, మరణం అంటే ఇంకా నేనొక్కటి మేనొక్కట, నేనీ మాటలను విడిచి నిన్ను నీ తనువు, నేనేనని చలముగని నేనను నీవేగవోయి నే మృష ననుచున్. అది పద్యం. నేను అంటే గుర్తిరుగుతున్న నేను మృషాన్ని స్పష్టంగా తెలిసిన తర్వాత, అచలాన్ని నువ్వు చూసిన తర్వాత, అప్పుడు ఇంక పూజారి వెంకటేశ్వర అక్కడ ఉన్నాడు కదా, కాబట్టి అతనికి ఇదంతా శుభ్రంగా కళ అని స్పష్టంగా తెలిసే ఉంటుంది. కళ అని తెలిస్తే అది కళ కాదు కదా నాయన. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం